తమిళ స్టార్ హీరో సూర్య కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా కంగువ రిలీజ్ అయి నిన్న శనివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 4 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే రాయలసీమ నుంచి 2 కోట్లు, మిగిలిన ఆంధ్ర నుంచి మరో 4 కోట్లు, ఇలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 3 రోజుల్లో కంగువ సినిమా 10 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఒరిజినల్ తమిళనాడు నుంచి ఈ సినిమా 21 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే కర్ణాటక నుంచి 3.5 కోట్లు, కేరళ నుంచి 5 కోట్లు, హిందీ నుంచి 9.5 కోట్లు, ఇక ఓవర్సీస్ నుంచి 18.5 కోట్లు, అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కంగువ సినిమా 3 రోజుల్లో 69 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులని పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగుకి 24 కోట్ల కొండ డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 18 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా 18 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ రావాలి అంటే 36 కోట్లు గ్రాస్ రావాలి తెలుగు రాష్ట్రాల వరకు. ఇక తమిళనాడుకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 70 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది 3 రోజుల్లో. ఇంకా 60 కోట్ల షేర్ రావాలి తమిళనాడులో హిట్ అవ్వడానికి. 60 కోట్ల షేర్ రావాలంటే మరో 120 కోట్లు గ్రాసు ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే రావాలి. ఆ తర్వాత కర్ణాటకకి ఈ సినిమాని 10.5 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు, ఇక్కడ 1.5 కోటి షేర్ వచ్చింది 3 రోజుల్లో. మరో 9 కోట్ల షేర్ రావాలి కర్ణాటకలో హిట్ అవ్వడానికి. 9 కోట్ల షేర్ రావాలి అంటే 18 కోట్లు గ్రాస్ రావాలి కర్ణాటక వరకు. ఇక కేరళకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 10 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 2 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 8 కోట్ల షేర్ రావాలి కేరళలో హిట్ అవ్వడానికి. 8 కోట్ల షేర్ అంటే మరో 16 కోట్ల గ్రాస్ రావాలి కేరళ వరకు. ఇక హిందీకి ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 24 కోట్ల కొంటే ఇక్కడ వచ్చేసి 4 కోట్ల షేర్ వచ్చింది 3 రోజుల్లో. అంటే ఇంకా 20 కోట్ల షేర్ రావాలి హిందీలో హిట్ అవ్వడానికి. 20 కోట్ల షేర్ అంటే మరో 40 కోట్లు గ్రాస్ రావాలి హిందీ వరకు. ఇక ఓవర్సీస్కి ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 40 కోట్ల కొంటే 3 రోజుల్లో 10 కోట్ల షేర్ వచ్చింది. ఇంకా 30 కోట్ల షేర్ రావాలి ఓవర్సీస్లో హిట్ అవ్వడానికి, అంటే 60 కోట్లు గ్రాస్ రావాలి. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా కంగువ సినిమా 3 రోజుల్లో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 30 కోట్లు ఉంది. ఈ సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 180 కోట్ల కొంటే 30 కోట్లు వెనక్కి వచ్చాయి 3 రోజుల్లో. ఇంకా 150 కోట్లు డిస్ట్రిబ్యూటర్ షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. ఓవరాల్గా 150 కోట్లు షేర్ రావాలంటే మరో 300 కోట్లు గ్రాస్ రావాలి. ఈరోజు ఆదివారం, ఇక ఈరోజే లాస్ట్ రోజు కలెక్షన్స్ ఏమైనా రావడానికి. ఇక రేపు సోమవారం నుంచి వర్కింగ్ డేలు స్టార్ట్, ఉన్న కలెక్షన్స్ కూడా పడిపోతాయి. సో వచ్చిన కలెక్షన్స్, సినిమాకు వచ్చిన టాక్, రివ్యూస్ని బట్టి చూస్తే ఇక ఇది అసాధ్యమని తేలిపోతుంది. 300 కోట్లు గ్రాస్ రావాలి అనేది ఇక అసాధ్యమే. సినిమా కమర్షియల్గా డిజాస్టర్ అనే చెప్పాలి. అది మన సూర్య కంగువ రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో 69 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 30 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 180 కోట్ల కొంటే 30 కోట్ల వెనక్కి వచ్చాయి. మరో 150 కోట్లు షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 150 కోట్లు షేర్ రావాలంటే మరో 300 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కష్టమే. సినిమా బడ్జెట్ వచ్చి 350 కోట్లు. ఓకే, బాయ్.